ఓం నమో గణపతయే శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. రామాయణానికి సంబంధించి చాలా మంచి ప్రశ్న అడిగారండి. రామాయణం నేటికి కూడా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా ఉంది అనేటటువంటిది. నేటికి కూడా మనం ఎందుకు రామాయణాన్ని మన జీవితంలో భాగం చేసుకున్నాము, నేటికి కూడా రామాయణం మన జీవితాలపైన, భారతీయుల జీవితాలపైన అంతటి ప్రభావం ఎందుకు చూపుతోంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం అండి. రామాయణం అనేటటువంటిది ఒక ఉద్గ్రంథం, మహత్తరమైనటువంటి పరమ పవిత్ర గ్రంథం. ఇది రామచంద్రుడి యొక్క చరితము అన్నారు. అదేవిధంగా సీతామాత యొక్క చరితము అన్నారు. ఇద్దరిది కూడాను, ఏ ఒక్కరిది కాదు. అంతేకాదు, ఒక భార్య ఎలా ఉండాలి రామాయణం చెబుతుంది, ఒక అన్నగారు ఎలా ఉండాలి రామాయణం చెబుతుంది, ఒక రాజు ఎలా ఉండాలి రామాయణం చెబుతుంది. అంతేకాదు, ఒక తమ్ముడు ఎలా ఉండాలి అని మనం లక్ష్మణుడిని చూసి కూడా మనం రామాయణంలో మనం నేర్చుకోవచ్చండి. ఇన్ని బంధాలు, ఒక తండ్రి, ఒక తల్లి, పినతల్లి, అప్పుడు పొరపాటు జరిగినప్పటికీ కూడా తరువాత మళ్ళీ కైకేయి తప్పు తెలుసుకుంటుంది. తెలుసుకున్న తరువాత రాముణ్ణి ముగ్గురు తల్లులు కూడా ఏ విధంగా ప్రేమగా చూసుకున్నారు అని మనకు అర్థమవుతుందండి. ఈ విధంగా ఒకటా రెండా రాముడి గురించి చెప్పాలి అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి రామాయణంలో. అలాగేనండి, రామాయణం చివర్లో అంటే యుద్ధకాండలో మనం చూసుకుంటే కనుక రావణ సంహారం అయిపోతుందండి. రావణ సంహారం అయిపోయిన తరువాత ఆ యొక్క రావణాసురుడి యొక్క మృతదేహం అనేటటువంటిది సహజంగానే యుద్ధం గెలిచినటువంటి వారి ఆధీనంలో ఉంటుంది, అంటే రామచంద్రుడి ఆధీనంలో ఉంటుంది. విభీషణుడు రావణాసురుడికి అంత్యక్రియలు చేయడం కోసం రామచంద్రుడి యొక్క అనుమతి తీసుకోవడానికి దగ్గరికి వస్తాడు. వచ్చి అనుమతి అడుగుతాడు. అనుమతి అడిగినప్పుడు రామచంద్రుడు గొప్ప మాట చెబుతాడు. మరణాంతాని వైరాణి అని చెప్పేసి రావణాసురుడి మరణంతోనే వైరాలన్నీ కూడా సమసిపోయాయి. ఇప్పుడు నీకు రావణాసురుడు ఏ విధంగా అన్నగారో పూజ్యుడో, నాకు కూడా అదే విధంగా రావణుడు అన్న వంటివాడు మరియు పూజ్యుడు. కావున చక్కగా నువ్వు ముందు ఉత్తరక్రియలు చెయ్యి, సంస్కారాలు చెయ్యని గొప్ప మాట చెప్పి ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలిచాడండి రామచంద్రుడు. అంతేకాదు, రావణాసురుడి యొక్క నాశనంలో మనం చూసుకుంటే రావణాసురుడికి అందరూ మంచి ఉపదేశాలు చేస్తారు, హితోపదేశాలు చేస్తారు. మండోదరి చేస్తుంది, కట్టుకున్న భార్య. అదేవిధంగా తమ్ముళ్ళిద్దరూ చేస్తారండి. కుంభకర్ణుడు చేస్తాడు, విభీషణుడు చేస్తాడు. వద్దు, నువ్వు చేసింది తప్పు, సరిదిద్దుకో అంటాడు. కుంభకర్ణుడు కూడా చెబుతాడు. అంతేకాదు, మొత్తం మంచి మంచి మంత్రులు ఉంటారు రావణాసురుడి యొక్క కొలువులో. పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, వృద్ధులు. వాళ్ళు చెబుతారు సీతామాతను అప్పగించేసే రాముడికి అని చెప్పేసి. ఎంతమంది చెప్పినా కూడా వినడు రావణాసురుడు. తమ్ముళ్ళు చెప్పినా వినడు, భార్య చెప్పినా కూడా వినడు, గురు తుల్యులైనటువంటి మంత్రులు చెప్పినా కూడా ఆయన వినడు. నా అన్న వాళ్ళు అంటే మన వాళ్ళు ఎవరైతే ఉంటారో అస్మదీయులు, ఆత్మీయులు, వాళ్ళు చెప్పినటువంటి మాట మనం వినకపోతే ఏ విధంగా నశిస్తాము అని మనకు రామాయణం బోధిస్తుందండి. అంతేకాదు, ఇంటి ఆడబడుచును కన్నీళ్లు పెట్టిస్తే కనుక, ఇంటి ఆడబడుచు కనుక కన్నీళ్లు పెట్టుకుంటే మన కారణంగా ఏ విధంగా మనకు కీడు జరుగుతుంది అని కూడా మనకు రామాయణం చెబుతుంది. శూర్పణఖ ఉదంతమే ఉదాహరణ అండి. శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు. విద్యుజ్జిహ్వుణ్ణి రావణాసురుడు యుద్ధంలో ఒక సందర్భంలో పొరపాటును చంపేస్తాడు. పొరపాటును చంపాను అని చెప్పుకుంటాడు ఆయన, ఎందుకు చంపాడో తెలియదు మనకి. ఆ తర్వాత శూర్పణఖ వచ్చి రావణాసురుడి దగ్గర భోరుమంటుంది. పెద్దగా పట్టించుకోడు, విడిచిపెట్టేస్తాడు. ఏదో ఒక స్థలం ఇచ్చేస్తాడు, కొంత సైన్యాన్ని ఇచ్చేస్తాడు. అప్పుడు శూర్పణఖ రావణాసురుడి యొక్క పతనాన్ని మనసులో కోరుకుంది అని చెబుతారండి. ఆ విధంగా భర్తను చంపేసి శూర్పణ యొక్క కన్నీటికి కారణమయ్యాడు రావణాసురుడు. శూర్పణఖ వల్లే రావణాసురుడు నశించాడు, మనందరికీ తెలుసు. అదేవిధంగా సీతామాతకు కన్నీళ్లు పెట్టించాడు. సీతామాత ఉసురు పోసుకున్నాడు, నశించాడు. మన ఇంటి ఆడపిల్ల ఉసురు కానీ, ఎవరైనా ఆడపిల్ల ఉసురు కానీ పోసుకుంటే ఎంత శక్తిమంతుడైనా కూడా ఆ ఉసురుతో ఏ విధంగా నశిస్తాడు అని కూడా మనకు రామాయణం బోధిస్తూ ఉన్నదండి. అందువల్ల రామాయణంలో మనం చూసుకుంటే కనుక రాజనీతి శాస్త్రం ఏమిటి,
కుటుంబ విలువలేమిటి, సామాజిక శాస్త్రం ఏమిటి, ధర్మశాస్త్రం ఏమిటి, ఈ విధంగా అన్ని అంశాలు కూడా మనకు రామాయణంలో కనిపిస్తాయి. అందువల్లనే రామాయణం నేటికీ కూడా మనందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. అంతేకాదండి, రామాయణంలో చెప్పబడినటువంటి జియోగ్రఫీ, భౌగోళిక శాస్త్రం చూడండి. ఏ దిక్కులో ఏముంది, ఎంత దూరం వెళితే ఎంత విశేషాలు ఉన్నాయి అని మొత్తం ఎల్లలన్నీ చెప్పేస్తాడు సుగ్రీవుడు. సుగ్రీవుడికి నేటి గూగుల్ మ్యాప్ కంటే కూడా అంత నాలెడ్జ్ ఉందా అని మనకు అనిపిస్తుందండి. ఎందుకు అంటే అష్టాద్రి పర్వతం అని ఒక పర్వతం గురించి చెబుతాడంటే, భూమండలం మీద చిట్ట చివర సూర్యాస్తమయం జరిగేటటువంటి ప్రదేశం అది. అలాగే ఉదయాద్రి పర్వతం అని ఒక దాని గురించి చెబుతాడు, భూమండలం మీద మొట్టమొదట సూర్యోదయం జరిగేటటువంటి ప్రదేశం. ఈ విధంగా ఎక్కడికి వెళితే ఏముంటుంది అని మొత్తం భూమండలాన్ని అంతటినీ కూడా ఆయన వర్ణిస్తాడు. నేటి రష్యా, చైనా, యూరోప్ మొత్తం భూమండలం మీద ఉన్నటువంటి అన్ని ప్రదేశాల గురించి కూడా సవివరంగా మొత్తం కొలతలతో సహా సుగ్రీవుడు ఆంజనేయ స్వామికి అలాగే ఇతర వానర వీరులందరికీ కూడా చెబుతాడండి. ఎక్కడెక్కడ ఏ ఏ సముద్రాలు ఉన్నాయి, ఏ ఏ పర్వతాలు ఉన్నాయి, ఏ ఏ జాతుల మనుషులు ఉంటారు, ఏ ఏ చెట్లు ఉంటాయి, ఎన్ని విషయాలు చెబుతాడండి, ఎన్ని వివరాలు చెబుతాడు. ఆ విధంగా రామాయణంలో ఉన్నటువంటి జియోగ్రఫీ నాటి లెక్కలకు ఆయన చెప్పి ఉంటాడు. నేడు ఆ లెక్కలు దాదాపుగా అంటే సంపూర్ణంగా ఆ లెక్కలు సరిపోలకపోవచ్చు. ఎందుకు అనంటే 1,70,00,000 పూర్వం, ఎందుకు అనంటే 1,70,00,000 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి కథ మనందరికీ తెలుసండి. మనందరికీ తెలుసునండి, ద్వీపదేశాలు ఎప్పుడూ కూడా అలా కదులుతూ ఉంటాయి. ఏదైనా ఒక ద్వీపం సంవత్సరానికి దాదాపుగా 7 నుండి 10 సెంటీమీటర్లు కదిలి జరుగుతూ ఉంటుంది. 1,70,00,000 సంవత్సరాల్లో 1000 కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ ద్వీపాలు జరిగిపోయి ఉంటాయి. కావున దాదాపుగా సుగ్రీవుడు చెప్పినటువంటి అవే ఎల్లలు, అవే గుర్తులు నేడు సరిపోకపోవచ్చు. కానీ అంత నాలెడ్జ్ నాటి రోజుల్లో ఒక వ్యక్తికి ఉండేది అని అర్థం అవటం లేదా అండి మనకి. ఈ విధంగా రామాయణం ఒక విజ్ఞాన సర్వస్వం అని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇన్ని విశేషాలు ఉండడం వల్లనే రామాయణం అనేటటువంటిది నేటికి కూడా మనందరికీ కూడా పవిత్ర గ్రంథంగా, ఆదర్శ గ్రంథంగా ఉన్నదండి. స్వస్తి.